ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దైవారాధన. ఎలా అయితే మసిపూసిన అద్దంతో మన ప్రతిబింబాన్ని చూడలేమో, అట్లే అజ్ఞానం నిండిన మనస్సుతో మనలో ఉన్న పరమాత్మను చూడలేము. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి భక్తి అనే సాధనం అవసరం. అహం బ్రహ్మాస్మి, తత్వం అసి అని అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు కూడా విష్ణు సహస్రనామాలకు భాష్యం, కాలభైరవాష్టకం, సౌందర్య లహరి, కనకధారా స్తోత్రం లాంటివి రచించి దేవునిపై భక్తి అవసరం అని చాటి చెప్పారు. అయితే ఎవరిని ఆరాధించాలి అన్న విషయంపై లింగ రూపంలో ఉన్న ఆకారం లేని శివుణ్ణి ఆరాధించడానికి కొందరు ఇష్టపడితే, సకల ఐశ్వర్యములతో విరాజిల్లే విష్ణువుని కొందరు ఇష్టపడతారు. ప్రకృతి స్వరూపంగా తలచి సూర్యుని కొందరు ఇష్టపడితే, ఇంకొందరు స్త్రీ శక్తి అని ఆదిశక్తిని ఇష్టపడతారు. మరికొందరు వివిధ గణాలకి అధ్యక్షుడని వినాయకుని లేదా సర్వసేనాని అని స్కందుని ఇష్టపడవచ్చును. సర్వదేవతారాధన ప్రాముఖ్యత వివరిస్తూ శంకరాచార్యులు పంచాయతన పూజా విధానం మనకు ప్రతిపాదించారు. మధ్యలో మన ఇష్టదైవాన్ని ఉంచి, చుట్టూ ఇతర దైవాలను ఉంచి పూజించే విధానాన్ని పంచాయతన పూజగా శంకరాచార్యులు మనకి ప్రసాదించారు. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ముఖ్యమని తలచినా, ఇతర దేవతలను తక్కువ చేసి చూడకూడదని పంచాయతన పూజ సారాంశం. అదే మన పురాణాల్లోనూ పలుమార్లు చెప్పబడి ఉన్నది. దైవచింతన మోక్షానికి తొలిమెట్టు. దైవచింతన వలన భక్తి కలుగుతుంది. భక్తి ద్వారా మనసు శుద్ధి చెందుతుంది. అహంకారం తగ్గుతుంది. భక్తి నుండి జ్ఞానం పుడుతుంది. అలా కలిగిన జ్ఞానం మోక్షానికి దారితీస్తుంది. పూర్వజన్మ కర్మ ఫలితంగా ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస, మీరాబాయి, కన్నప్ప మొదలైన వాళ్ళు భక్తి ద్వారా మోక్షం పొందారు. ఆదిశంకరులు, రమణ మహర్షి మొదలైన వాళ్ళు జ్ఞానం ద్వారా మోక్షం పొందారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కలియుగంలో భక్తి ఒక్కటే మోక్షానికి అతి సులువైన మార్గం అని చెప్పారు. మనం మన పిల్లలకి తరచూ గుడికి తీసుకువెళ్ళడం, దేవుని గురించి, పురాణ ఇతిహాసాల గురించి తెలియజేయటం ముఖ్యం. ఎలా అయితే తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు పిల్లలు భయంతో తప్పు చేయరో, అట్లే దేవుడు ఉన్నాడు, దైవశక్తి మనల్ని ఎప్పుడూ రక్షిస్తుంది అని నమ్మితే తప్పు చేయడానికి ఎవరూ సాహసం చేయరు. అందరూ అలా ఆలోచిస్తే సురక్షితమైన సమాజం ఏర్పడుతుంది. భక్తి వల్ల తప్పు చేయకూడదు అన్న భయం మంచిది. అది జ్ఞానానికి దారితీస్తుంది. భయం వల్ల వచ్చిన భక్తి నిరుపయోగం. అది అజ్ఞానానికి, అంధవిశ్వాసాలకి దారితీస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.